వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. రైతు పాస్బుక్. ఇటీవల రైతుల పాస్బుక్లో ఒక కీలకమైన మార్పు జరిగింది. ఈ మార్పు కేవలం డిజైన్కు మాత్రమే పరిమితం కాదు, పాలనలో ఆలోచన విధానం మారిందని సూచించే సాంకేతికంగా ఇది కనబడుతోంది. ఇప్పటి వరకు రైతుల పాస్బుక్లపై పార్టీ రంగులు, రాజకీయ నాయకుల ఫోటోలు కనిపించాయి. కానీ ప్రభుత్వ పథకం అయినప్పటికీ ప్రచారం మాత్రం ఒక పార్టీకి చెందినట్లుగా ఉండేది. ఇక్కడ రైతులకు ఇది హక్కు పత్రం కంటే రాజకీయ పోస్టర్లు అనిపించేది. ఇప్పుడు ఆ పరిస్థితికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడింది. కొత్త రైతు పాస్ పుస్తకాలపై పార్టీ గుర్తులు తొలగించారు, నాయకుల ఫోటోలు పూర్తిగా తీసేశారు. వాటి స్థానంలో ప్రభుత్వ అధికారిక రాజముద్రను మాత్రమే ఉంచారు. దీని ద్వారా వ్యక్తి కాదు, వ్యవస్థే ప్రభుత్వం అనే సందేశం స్పష్టంగా వెలువడింది. పాస్బుక్ అనేది ప్రచారం కోసం కాదు, రైతు హక్కును చూపించే చట్టబద్ధమైనటువంటి పత్రం అన్న భావనను ప్రభుత్వం బలంగా తెలిపింది. ఈ మార్పుతో రైతుల్లో స్పష్టమైన రిలీఫ్ కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపై కూడా ముఖ్యమంత్రి బొమ్మ ఉండేది. మన కుటుంబీకులు, మన పూర్వీకులు కష్టపడి సంపాదించుకున్న భూమి పాస్ పుస్తకాలపై ఎవరు బొమ్మ ఉండటం ఏంటనే దాని మీద కూడా చర్చ జరిగింది. సో అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రాజముద్ర మాత్రమే పాస్ పుస్తకాల మీద ఉంటుంది. సో పార్టీ సింబల్స్ను తొలగించారు. ఇది మా పత్రం, ఇందులో ఎవరి ఫోటో అవసరం లేదు అనే భావన పెరిగింది. రైతు పేరు ముందుకొచ్చింది, నాయకుల ప్రచారం వెనక్కి వెళ్ళింది. ఇది పాలనలో న్యూట్రాలిటీకి వేసిన తొలి అడుగుగా చాలామంది భావిస్తున్నారు. అధికారిక పాస్బుక్ అంటే చట్టబద్ధత, పారదర్శకత, గౌరవం ఉండాలనే భావన మరింత బలపడింది. రాజకీయ రంగులు తొలగించడంతో బలపడింది వ్యవస్థ, రైతుల నమ్మకం పెరిగింది. ఇది బయటకు చిన్న మార్పులా కనిపించినా దాని వెనక ఉన్న సందేశం చాలా పెద్దది. ప్రభుత్వం మారితే కేవలం డిజైన్ మాత్రమే కాదు, దృక్పథం కూడా మారాలి. ఈసారి అదే జరిగింది. పాస్బుక్ పై ఫోటోలు కాదు, ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇది నిజంగా స్వాగతించదగిన మార్పు. అయితే ఈ మార్పులో స్పష్టంగా ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల యొక్క మార్పు, వారి యొక్క మార్కు కనపడిందని చెప్పొచ్చు.